హైదరాబాద్ ఎమరాల్డ్ మిఠాయి దుకాణంలో అపరిశుభ్రత వాటిల్లింది. ఇక ఇందిరా పార్క్ దగ్గర ఉన్న ఎమరాల్డ్ స్వీట్ హౌస్ లో ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారులు తనిఖీలను చేపట్టారు. తనిఖీలలో ప్రమాదకరమైన కలర్స్ మిక్స్ అయిన 60 కేజీల బెల్లం, సరిగా లేని 3 కిలోల జీడిపప్పును సీజ్ చేశారు. ఇక నేతి మిఠాయిలను తయారు చేసే పాకశాలలో అపరిశుభ్రత కనిపించింది. అంతేకాదు మెడికల్ సర్టిఫికెట్స్ లేని ఫుడ్ హ్యాండిలర్స్ ను గుర్తించారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. సరైన లేబులింగ్ లేని వాటర్ క్యాన్స్ ను గుర్తించారు. ఇక శాంపిల్స్ ను సీజ్ చేసి ల్యాబ్ కు తరలించారు టాస్క్ ఫోర్స్ అధికారులు. భాగంగానే ఈరోజు ఎమరాల్డ్ ఎస్టాబ్లిష్మెంట్కి రావడం జరిగింది. అది ఇన్స్పెక్షన్ చేశాము. వాళ్ళ లోపల ప్రిపరేషన్ ప్రాసెస్ ఎలా ఉంది, మన కిచెన్ ఏరియా ఎలా ఉంది, ఎలాంటి రా మెటీరియల్ యూజ్ చేస్తున్నారు, స్వీట్స్ ఎలా ఉన్నాయి పద్ధతిలోనే చూద్దామని వచ్చి ఉంటుంది. ఇక్కడ మనం చూస్తూ ఉంటే మనకు కొంచెం కిచెన్ ఏరియా కండిషన్స్ బాగాలేవు. మనకి ఫ్లోర్ కానీ, వాల్స్ కానీ, ఎగ్జాస్టర్స్ కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ, నెక్స్ట్ వాటర్ రిపోర్ట్స్ కానీ లేవు. ఈ మిగతా వీటి కూడా కండిషన్స్ సరిగా లేవు. మన మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్స్ కానీ, నెక్స్ట్ పెస్ట్ కంట్రోల్ రికార్డ్స్ కానీ రికార్డ్స్ కానీ లేవు. ఫర్దర్గా వీళ్ళకి రిపోర్ట్ ప్రకారం నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ సస్పీషియస్గా రా మెటీరియల్స్, అన్లేబుల్ ప్రొడక్ట్స్, బెల్లం కానీ, నెక్స్ట్ కాజు కానీ వాడుతున్నారు. వాటిని ల్యాబ్కు పంపించడం జరిగింది. ఒక 60 కేజీల వరకు బెల్లం సీజ్ చేశాము. అండ్ 5 కేజీస్ వరకు మన కాజు సీజ్ చేశాము. అవి ల్యాబ్కి పంపించాము. నెక్స్ట్ వీళ్ళకి కూడా డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ప్యాక్డ్ అన్లేబుల్డ్ ప్రొడక్ట్స్ వాడకూడదు అనేసి. అండ్ ఎస్పెషల్లీ స్పైసెస్ కానీ, అండ్ రెండోది స్వీట్స్ పైన మనం యూజ్ బై డేట్ తప్పనిసరిగా మెయింటైన్ చేయాలనేసి, మన ఎంప్లాయీస్కి తప్పనిసరిగా హెడ్ నెట్ కానీ, అపీరెన్స్ నీట్గా ఉండాలి, ఒక యాప్లాన్ కానీ, గ్లౌజ్ కానీ మెయింటైన్ చేసుకోవాలనేసి, నెక్స్ట్ వాటర్ అనాలిసిస్ రిపోర్ట్ కూడా పెట్టుకోవాలనేసి చెప్పడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందజేస్తారు. ఇన్నారెడ్డి. శిరీష, ప్రస్తుతం మనం ఎక్కడ స్వీట్స్ తీసుకోవాలనుకున్నా, ఏ హోటల్కి వెళ్ళాలనుకున్నా, ఎక్కడ కల్తీ ఉంది, ఎక్కడ కల్తీ లేదని చెప్పడానికి కూడా చెప్పుకోలేని పరిస్థితి. అంటే బ్రాండెడ్ హోటల్సే కావచ్చు, పెద్ద పెద్ద బిర్యానీ సెంటర్స్ లో కూడా కుళ్ళిపోయిన స్టేజ్ లో ఉన్న ఫుడ్ పదార్థాలు అంటే ఈ ఫుడ్ ఇన్స్పెక్టర్ దాడి చేసినప్పుడు తెలుస్తా ఉంది. సో ఇదే రకంగా ఇప్పుడు హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ దగ్గర ఉన్న ఎమరాల్డ్ స్వీట్ షాప్ మీద ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారులు తనిఖీలు చేసిన నేపథ్యంలో ఈ స్వీట్స్ లో ప్రమాదకరమైన కలర్స్ మిక్స్ చేశారని చెప్పని, అలాగనే 60 కేజీల బెల్లం కూడా సరిగా లేని 3 కేజీల జీడిపప్పును కూడా సీజ్ చేసి తెలుస్తా ఉంది. అయితే ఇక్కడ నేతి మిఠాయిలు తయారు చేసే ఈ కంపెనీకి సంబంధించిన వ్యవహారంలో ఇక్కడ స్వచ్ఛతకు మారిపోయారు. తర్వాత ఇక్కడ ఫుడ్ స్వీట్స్ ఏమైనా తీసుకుంటే చాలా మంచి, అంటే చాలా క్వాలిటీ ఉన్న పదార్థాలు ఇస్తారని చెప్తే నమ్మకంగా వెళ్ళిన ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఇలాంటి కల్తీ కలిపినటువంటి అంటే ప్రమాదకరమైన కలర్ ఫ్లేవర్స్ ఉన్న స్వీట్స్ ను అక్కడ పెడుతున్నారని చెప్పిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం జరిగిన దాడుల్లో కూడా ఆశ్చర్యం గొలిపే విషయాలు వెల్లడించారు. అంటే ఇక్కడ ఏమైతే మనం తీసుకుంటున్న ఫుడ్ కు సంబంధించి కలర్స్ అనేవి కూడా చాలా ఫ్లేవర్ లేని కలర్స్, తర్వాత ఈ కలర్స్ ఉన్న స్వీట్స్ తీసుకుంటే అంటే మనం చూడటానికి చాలా అందంగా ఉంటుంది, అంటే చూడగానే నోరూరించేలాగా ఉంటుంది. కానీ అవి గనక తీసుకుంటే జరిగే ప్రమాదాలు, తర్వాత ఆరోగ్యానికి చాలా హానికరంగా ఉంటాయని చెప్పి కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు చెప్తున్న పరిస్థితి మనం చూస్తాం. సో మొత్తం మీద గత కొద్ది రోజులుగా ఫుడ్ సేఫ్టీ అధికారులు చేస్తున్న దాడుల్లో, అలాగనే హెల్త్ డాక్టర్స్ చేస్తున్న దాడుల్లో నమ్మలేని నదులు బయటపడతా ఉన్నాయి. ప్రస్తుతం అయితే మాత్రం ఇక్కడ మనం చూస్తే ఇందిరా పార్క్ దగ్గర ఉన్న ఎమరాల్డ్ స్వీట్స్ మీద ఫుడ్ టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు చేసినప్పుడు చాలా ఆశ్చర్యకర విషయాలు వెళ్ళి చూస్తాయి. ఇదే కాకుండా ఇక్కడ మెడికల్ సర్టిఫికేట్ లేని ఫుడ్ హ్యాండిలర్స్ గుర్తించారు. అలాగనే సరిగా బిల్లింగ్ లేని వాటర్ క్యాన్స్ కూడా ఉన్నాయి. అలాగనే మిఠాయిల్లో వాడే ముడి సరుకులు కూడా సరిగా లేబులింగ్ లేని గుర్తించారు. అలాగే
శాంపిల్స్ ను ఈ